వ్యత్యాసాలు చూడమని అంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వము కేవలము శాఖలన్నీ పనిచేయడం మానేసి పోలీస్ శాఖ మాత్రమే పనిచేస్తుంది. ఒకటి, ఇక్కడ సీదిరి అప్పలరాజు గారి కేసులో యాక్సిడెంట్ జరిగింది, గంటలోనే 3 ఎఫ్ఐఆర్లు, ముగ్గురు ట్రాన్స్ఫర్లు, ఐఓ కూడా ట్రాన్స్ఫరు. ఇవన్నీ మనం గమనించినప్పుడు జనరల్ గా ఏమనుకుంటారు సామాన్య ప్రజలు? వైఎస్ఆర్సీపీ పార్టీ, మేము రాజకీయ నాయకులు వీళ్ళందరినీ పక్కన పెడదాం. జనరల్ గా ఏమనుకుంటారు? అసలు ప్రభుత్వం ఏమనుకుంటుంది? ప్రశ్నించే వాళ్లే ఉండకూడదు అనుకుంటుందా, లేక అసలు ప్రతిపక్షమే ఉండకూడదు అనుకుంటుందా? అసలు ప్రతిపక్షం లేకుండా ఏ దేశంలోనైనా ఏ రాష్ట్రంలోనైనా ప్రతిపక్షము లేకుండా ప్రశ్నించేవాళ్ళు లేకుండా అసలు సాధ్యమేనా? అలా ప్రపంచం ఉంటదా? ప్రశ్నించే నేరం చేసిన వాళ్ళనేమో రోజులు తరబడి సంవత్సరాల తరబడి దొరకరు, ప్రశ్నించే వాళ్ళు మాత్రం 5 నిమిషాల్లోనే దొరుకుతారు. వీళ్ళకి 5 నిమిషాల్లో దొరుకుతారు. ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కానీ ప్రశ్నించే వాళ్ళు కానీ 5 నిమిషాల్లో దొరుకుతారు. ఖచ్చితంగా వ్యత్యాసం లేకుండా కాదంబరి జత్వాని కేసు ఏమైందమ్మా? నిన్నగా ఎంత హడావుడి చేశారు, ఏమైంది? ప్రభుత్వం అపాస్పాలు కావటమే కదా. ఇక్కడ సామాన్య ప్రజలకు ఏమనిపిస్తుంది అంటే, ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్ని మన కాన్స్టిట్యూషన్ అంతా కేవలం రాజకీయ పార్టీలు అధికారం కోసమే పనిచేస్తున్నాయా, సామాన్యుల కోసం కాదా? అట్లనే అసలు ఈ ఇన్స్టిట్యూషన్స్ ని బలోపేతం చేయడానికి ప్రభుత్వాలు ఉన్నాయా? ఇన్స్టిట్యూషన్స్ ని అమలు జరపడానికి ప్రభుత్వాలు ఉన్నాయా? లేకపోతే రాజకీయ కక్ష సాధింపు కోసం మాత్రమే ఈ ప్రభుత్వాలు పనిచేస్తాయా? ఇవి కదా చూడాలి. సామాన్యుల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే ఆ ప్రభుత్వం వస్తే వీళ్ళని అరెస్ట్ చేస్తారు, ఈ ప్రభుత్వం వస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తారు. నిజమైన నేరస్తులు ఎవరు, అసలు అది నేరం జరిగిందా లేదా అనే ఆలోచన కూడా మర్చిపోతున్నారు ప్రజలు. ఇక్కడ మేమేమంటున్నామంటే, మీరు పని చేసేది సిన్సియర్ గా చేయండి, పక్షపాతం లేకుండా చేయండి. అప్పుడు ప్రజలకి వ్యవస్థల మీద, కాన్స్టిట్యూషన్ మీద, ప్రభుత్వం మీద ఒక నమ్మకం వస్తుంది. పార్షియాలిటీ తోటి, వ్యక్తిగత కక్షలతోటి, వీటితోటి కనుక మీరు పనిచేస్తే మీరు నిజం చేసినా నమ్మేది ఎవరు? ఇప్పుడు ఆల్రెడీ ఈ 2 సంవత్సరాల కాలంలో నేను చెప్పినట్టు అసలు ఏ శాఖలన్నా పనిచేస్తున్నాయా? ఒక పోలీస్ శాఖ తప్పితే. పోలీస్ శాఖ మాత్రమే వినియోగించుకుంటుందంటే ప్రభుత్వం